మహాశివరాత్రి అత్యంత విశేషమైన పండుగ. ఈ రోజు శివార్చనతో ఉపవాసం ఉన్న పరమేశ్వరుడికి బిల్వదళం సమర్పించిన, కనీసం ఒక మందార పుష్పం సమర్పించిన లేదా చెంబుడు నీళ్లు పోసిన బోళాశంకరుడు ఎంతో సంతోషంగా భక్తులను అనుగ్రహిస్తాడు. జన్మకో శివరాత్రి అనే సామెత మనందరికీ తెలిసిందే. ఈ శివరాత్రి నాడు తెలిసి తెలియక జాగరణ చేసిన అనంత పుణ్యం కలిగిస్తుందని పండితులు అంటారు. అయితే మహాశివరాత్రి పర్వదినం నాడు మీ శక్తి కొలది పరమేశ్వరుణ్ణి అభిషేకించండి, ఆరాధించండి. స్వామికి ఇష్టమైన ద్రవ్యాలతో, రుద్ర నమ్మక చమకాలతో ఆ పరమేశ్వరుణ్ణి అర్చించి అభిషేకం చేసి తరించండి. తప్పక మీకు సదాశివుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు. ఇక ఈ శివరాత్రి రోజు భక్తులు చాలా మంది నందీశ్వరుడి చెవిలో తమ కోరికలు చెప్పి పరమేశ్వరుడికి నివేదించమంటారు. అలా చేస్తే మహాశివుడి అనుగ్రహం తప్పక కలుగుతుందని అంటారు భక్తులు. ఇక పురాణ కాలంలో శిలాదుడు అనే ముని శివుడి గురించి తీవ్ర తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా శిలాదుడు ఆ స్వామినే తన కుమారుడిగా జన్మించాలని కోరాడు. శివుడు ఆ కోరికను తీర్చాడు. ఆ కుమారుడే నందీశ్వరుడు. నందీశ్వరుడు శివునికి వాహనంగా మారి పరమ భక్తుడిగా పరిగణించబడతాడు. శివుని గుడిలో నంది విగ్రహం శివునికి ఎదురుగా ఉంటుంది. ఆయనకు అత్యంత ప్రీతికరమైన సేవకుడిగా నంది గుర్తింపు పొందాడు. నందీశ్వరుడు శివునితో సమానమైన పూజలు అందుకుంటూ ఉంటాడు. శివాలయాల్లో నందీశ్వరుని విగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. నందీశ్వరుడు చిన్నతనంలోనే శివుని పట్ల గొప్ప భక్తిని కనబరిచాడు. శివుడు అతని భక్తికి మెచ్చి తన వాహనంగా స్వీకరించాడు. నందీశ్వరుడు శివునితో పాటు పూజలు అందుకుంటూ ఉంటాడు. శివాలయానికి వెళ్లిన భక్తులు ముందుగా నందీశ్వరుని దర్శించుకుంటారు. నందీశ్వరుడు చెవిలో తమ కోరికలను చెప్పుకుంటే అవి నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. భక్తులు తమ కోరికలను నంది చెవిలో చెప్పడానికి కొన్ని కారణాలున్నాయి. నంది ఎల్లప్పుడూ ఆ శివ పరమాత్మకు దగ్గరగా ఉంటాడు కాబట్టి భక్తులు తమ కోరికలను నందికి చెబితే నంది వాటిని ఆ పరమేశ్వరుడికి చేరవేస్తాడని నమ్ముతారు. నంది శివుని యొక్క నమ్మకమైన సేవకుడు. అందుకే నందికి చెప్పిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. నంది చెవిలో కోరికలు చెప్పడం ద్వారా భక్తులు తమ భక్తిని వ్యక్తపరుస్తారు. అయితే నందీశ్వరుడి చెవిలో కోరికలు చెప్పే సమయంలో కొన్ని నియమాలు పాటించాలని వేద పండితులు అంటున్నారు. నందీశ్వరుడికి కుడివైపు కూర్చుని ఆయన 2 కొమ్ముల మీద బొటనవేలు చూపుడు వేలు ఉంచి ఎడమ చేతితో తోక మీద చేయి పెట్టి బొటనవేలు చూపుడు వేలు మధ్యలో ఉంచి శివుడిని చూడాలి. ఆ తర్వాత నందీశ్వరుడి కుడి చెవిలో ఓం అని 5 సార్లు చెప్పుకుని అప్పుడు మన కోరికలను నందీశ్వరుడికి చెబితే ఆయన దాన్ని పరమశివుడికి చేరవేస్తాడు. ఈ విధంగా మహాశివరాత్రి రోజున చేస్తే ఖచ్చితంగా ఆ శివుడి ఆశీస్సులు దక్కుతాయని పండితులు చెబుతున్నారు.